కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న ఆ పెద్దాయన ఇప్పటికీ అలకపాన్పు దిగలేదా? కేబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పోస్టులో కొనసాగుతూ కూడా తనకు గన్మెన్ సర్కార్ వెహికల్ అక్కర్లేదని సరెండర్ చేసిన సీనియర్ ఇంకా మనసు మార్చుకోలేదా? ఇది జరిగి 3 నెలలు గడుస్తున్నా అటు అధికార యంత్రాంగం గాని ఇటు పార్టీ గాని ఆ ఊసే ఎత్తకపోవడానికి కారణాలేంటి? ఎవరా పెద్దాయన? ఏంటా అలకల కహాని? వనపర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి ప్రస్తుతం తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. మొదటి నుంచి వివాదరహితుడని పేరున్న చిన్నారెడ్డి తన అసంతృప్తిని రోడ్డెక్కి రచ్చ చేయకుండా డిఫరెంట్ గా వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఈసారైన వైఖరి కాస్త తేడాగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే మేఘారెడ్డితో పొసగకపోవడం, వనపర్తి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, తరచూ ప్రోటోకాల్ సమస్యలు తలెత్తడం వంటి సమస్యలకు నిరసనగా 3 నెలల క్రితం తన గన్మ్యాన్ ని అధికారిక వాహనాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష హోదాకు కేటాయించిన సదుపాయాల్ని తిరిగి ఇచ్చేసి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రియాక్షన్ లేకపోవడం ఆసక్తి రేపుతోంది. చిన్నారెడ్డి పదవిలోనే కొనసాగుతున్నారు. హోదా ఉంది కానీ సదుపాయాలన్నీ మాత్రం ఇప్పటి వరకు తిరిగి కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలకు తన సొంత వాహనంలోనే గన్మన్ లేకుండానే వెళ్లొస్తున్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. దీంతో చిన్నన్న అలక గట్టిగానే ఉందని, దీని వెనక పెద్ద స్కెచ్చే ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. మరోపక్క చిన్నారెడ్డి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు గన్మెన్ వాహన కేటాయింపు విషయంలో మేమెందుకు ఆతృత పడాలి అన్నట్టుగా ఉందట అధికారుల తీరు. కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకన్నట్టుగా వాళ్లు కూడా తమాషా చూస్తున్నారు. మరోవైపు గడిచిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య అస్సలు పొసగడం లేదు. పలు సందర్భాల్లో వేదికలు పంచుకున్నా వీరి మధ్య కమ్యూనికేషన్ ఉప్పు నిప్పులా ఉందనేది బహిరంగ రహస్యం. తాజాగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తమ అనుచరుడికే ఇప్పించుకునేందుకు ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు. అటు స్థానిక ఎన్నికల్లో తన కుమారుడు ఆతిథ్యరెడ్డిని జడ్పీటీసీగా గెలిపించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ ని చేయాలనే చిన్నారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ స్కెచ్ కు మేఘారెడ్డి బ్రేకులు వేయడం ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గన్మెన్ వాహనాల సరెండర్ లాంటి చర్యలతో అసంతృప్తిని తెరపైకి తేవడంతో పాటు తాననుకున్న పనులు సాధించుకోవాలన్నది చిన్నారెడ్డి ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఒకటనుకుంటే రాష్ట్ర పార్టీ పెద్దలు మరొకటి అనుకుంటున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రోటోకాల్ ప్రకారం 3 నెలల క్రితం సరెండర్ చేసిన గన్మెన్ వాహనాలను ఇప్పుడు తిరిగి అడిగే పరిస్థితి లేకుండా పోయిందని, అలాగని అవతల చొరవ తీసుకుని పంపించే వాళ్ళు లేకుండా పోయారని చర్చించుకుంటున్నారు. చిన్నన్న సర్కారు వాహనంలో సైరన్ వేసుకుని వెళ్లేది ఎప్పుడో అంటూ సెటైర్లేస్తున్నారు వనపర్తి వాసులు.